హలో గైస్, నేను శ్రీనివాస్. వచ్చేసి హ్యుండై i20 గైస్. దీంట్లో మాత్రం మీకు రీసెంట్గా లాంచ్ అయిన ఎన్లైన్ వేరియంట్ గైస్. అయితే ఎన్లైన్లో మీకు 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి, N6, N8. N6లో మాత్రం ఓన్లీ మీకు IMTలోనే అవైలబుల్గా ఉంటుంది, మీకు మాన్యువల్గా కూడా అవైలబుల్గా ఉండదు. N8లో మాత్రం మీకు DCT కూడా అవైలబుల్గా ఉంటుంది గైస్. ఇంకా దీంట్లో ఓన్లీ మీకు పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఎన్లైన్ వచ్చేసి మీకు మెయిన్గా దీన్ని లాంచ్ చేసిన రీజన్ వచ్చేసి దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంటుంది గైస్, అంతే. దీంట్లో మాత్రం ఇంకా మీకు మెయిన్ డిఫరెన్సెస్ అయితే ఏముండవు. బట్ దీని ఎక్స్షోరూమ్ వచ్చేసి 11,75,000 గైస్. అదే దీని ఆన్ రోడ్ వచ్చేసి 14 lakhs. నేను చెప్పేది హైదరాబాద్లో 14 lakhsకి మీకు క్రేటా, సెల్టోస్ ఇవే వస్తాయి గైస్ మీకు మాత్రం. బట్ ఈ ప్రైస్ పాయింట్లో 14 lakhs పెట్టి ఇది ఎవరు తీసుకుంటారో నాకైతే తెలియదు. ఇంకా మీకు ఎన్లైన్ అని బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది గైస్. ఇంకా దీంట్లో మీకు పవర్ వచ్చేసి 118 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజన్ మాత్రం. దీంట్లో మీకు 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్ మాత్రమే ఉంటుంది గైస్. అదైతే 118 bhp పవర్, 172 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా మీకు ఇన్సులేషన్ అయితే ఏముండదు. అయితే పెట్రోల్ ఇంజన్లోనే మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఎన్లైన్ మాత్రం. అదే ఇంకా మీకు సెంటర్లో హ్యుండై లోగో అవుతుంటుంది గైస్. ఇంకా మీకు ఎన్లైన్ అని ఇక్కడ మీకు బ్యాడ్జింగ్ అవుతుంటుంది. టోటల్ మీకు పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్ అవుతుంటుంది. ఇంకా మీకు ఇక్కడ మాత్రం ఇంకా కింద మీకు సిల్వర్ స్కిల్ ప్లేట్స్ అవుతుంటాయి మీకు. ఇంకా దీంట్లో హెడ్ ల్యాంప్స్ మాత్రం మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి మీకు. N6 నుంచే మీకు కింద కూడా మీకు ప్రొజెక్టర్ LED ఫాగ్ ల్యాంప్స్ అవుతుంటాయి. సైడ్ ఇండికేటర్ మాత్రం మీకు హాలోజన్ టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి 114 lakhs గైస్. ఇంకా మీకు ఇక్కడ టోయింగ్ హుక్ అయితే ఉంటుంది దీంట్లో మాత్రం. ఇంకా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఏముండదు గైస్ దీంట్లో మాత్రం. మీకు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఫంక్షన్ అవుతుంటుంది దీంట్లో. ఇంకా మీకు ఎన్లైన్ అని బ్యాడ్జింగ్ అవుతుంటుంది గైస్. నాకు దీంట్లో i20లో బాగా నచ్చింది మాత్రం మీకు ORM గాస్ చాలా లార్జ్గా ఉంటుంది. మీకు స్పోర్టీ డిజైన్ అయితే ఉంటుంది మీకు. దీనిపైన టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి మీకు. వెల్కమ్ ఫంక్షన్ కూడా ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం. ఇంకా మీకు కీలో మాత్రం మీకు స్మార్ట్ కీ ఉంటుంది గైస్ దీంట్లో. మీకు N6లో మాత్రం మీకు స్మార్ట్ కీ అయితే ఏముండదు ఇలా. దీంట్లో మాత్రం మీకు స్మార్ట్ కీ ఉంటుంది, లాక్ అన్లాక్, ఇంకా మీకు బూట్ రిలీజ్ చేసే బటన్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఇదైతే బజర్ గైస్, మీకు అయితే ఎక్కడన్నా కార్ ఎక్కడుందో తెలుసుకోవడానికి. ఇంకా మీకు లాక్ చేస్తే మాత్రం ORMs మాత్రం ఆటో ఫోల్డ్ అవుతాయి గైస్. అన్లాక్ చేస్తే మాత్రం ఆటో అన్ఫోల్డ్ అవుతాయి. ఇదొక దీంట్లో బెస్ట్ ఫీచర్. ఇంకా మీకు సైడ్ నుంచి మాత్రం ఇలా ఉంటుంది గైస్ లుక్ మాత్రం దీంట్లో మాత్రం. ఇంకా మీకు దీంట్లో ఫ్రంట్ మాత్రం టైర్ సైజ్ మాత్రం ఇలా ఉంటుంది గైస్ మీకు. అదే i20 నార్మల్ i20లో మాత్రం మీకు అలై వీల్స్ ఇలా ఉండవు, చాలా బాగుంటాయి గైస్ ఆస్టా వేరియంట్లో మాత్రం. ఇంకా మీకు ఇక్కడ రెడ్ క్యాలిపర్స్ అయితే ఉంటాయి గైస్ మీకు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి దీంట్లో. మీకు ఎన్లైన్ అని బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది చూడండి గైస్ ఇక్కడ. ఇంకా దీంట్లో 16-inch టైర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీకు అలై వీల్స్ డిజైన్ అంత బాగోదు గైస్ మీకు. 14 lakhsకి ఇంకా బెటర్ ఉంటుంటే చాలా బాగుంటుండే కియా సెల్టోస్లో. అలా కొంచెం యాస్టర్లో మాత్రం చాలా బాగుంటాయి మీకు, నార్మల్ i20లో మాత్రం ఎన్లైన్ కాకుండా. ఇంకా ఫ్రంట్ మీకు సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇంకా చుట్టూ క్లాడింగ్ అయితే ఏముండదు గైస్ మీకు. అయితే మోల్డింగ్ మాత్రం ఉంటుంది. ఇంకా రియర్ కూడా సేమ్ టైర్ సైజ్ గైస్, 16-inch టైర్సే ఉంటాయి. రియర్ మాత్రం డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. రియర్ క్యాలిపర్స్ పైన రెడ్ ట్రీట్మెంట్ అయితే ఏముండదు. రియర్ మాత్రం మీకు సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇంకా మీకు డ్రైవర్ సైడ్ మాత్రమే రిక్వెస్ట్ సెన్సార్ అవుతుంటుంది మీకు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. క్రోమ్ లైనింగ్ అయితే ఏముండదు గైస్. రూఫ్ రైల్స్ కూడా ఉండవు మీకు. షార్క్ ఫిన్ యాంటెనా అవుతుంటుంది. ఇంకా మీకు దీంట్లో సన్ రూఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది గైస్ మీకు. నార్మల్ i20లో కూడా సన్ రూఫ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. రియర్ నుండి లుక్ మాత్రం మీకు అంత బాగోదు గైస్ మీకు. నార్మల్ i20 ఇంతకుముందు ప్రీవియస్ మోడల్ మాత్రం చాలా బాగుంటుండే, ఇప్పుడు కొంచెం అంత బాగాలేదు. ఇంకా మీకు ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది గైస్, స్పోర్టీ ఎగ్జాస్ట్ దీంట్లో మాత్రం. డ్యూయల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది, అయితే రియల్ ఎగ్జాస్ట్ చాలా బాగుంటుంది గైస్ మీకు దీంట్లో మాత్రం. ఇంకా మీకు రియర్ నుంచి మాత్రం ఇది గైస్ లుక్ మాత్రం i20 బ్యాడ్జింగ్, ఎన్లైన్ బ్యాడ్జింగ్, వేరియంట్ వైజ్ బ్యాడ్జింగ్ అయితే ఉండదు. 2 పార్కింగ్ సెన్సార్స్ మాత్రమే ఉంటాయి మీకు. 14 lakhsకి 2 పార్కింగ్ సెన్సార్స్ అంటే ఓకే. ఇంకా మీకు రియర్ రిఫ్లెక్టర్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్ మాత్రం చాలా డీటెయిల్గా ఉంది గైస్ మీకు దీంట్లో. ఇంకా మీకు క్రోమ్ లైనింగ్ అయితే ఉంటుంది. ఇవైతే LED టైల్ ల్యాంప్సే. సైడ్ ఇండికేటర్స్ మాత్రం మీకు హాలోజన్ టైప్లో ఉంటాయి. రియర్ డిఫాగర్ అయితే ఉంటుంది. ఇంకా రియర్ వైపర్, ఇంకా మీకు రియర్ కెమెరా కూడా ఉంటుంది గైస్ ఇక్కడ మాత్రం. ఇంకా ఇప్పుడైతే మనం బూట్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. మీ దగ్గర స్మార్ట్ కీ ఉంటే మాత్రం మీరు దీంట్లో ప్రెస్ చేసినా అన్లాక్ అవుతుంది. మీరు దీంట్లో లాంగ్ ప్రెస్ చేసినా బూట్ అయితే అన్లాక్ అవుతుంది. లేకపోతే మీకు ఇక్కడ బటన్ అయితే ఉంటుంది గైస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ అయితే ఉంటుంది. మీరు దీన్ని ప్రెస్ చేసినా అన్లాక్ అవుతుంది. ఇంకా మీకు బూట్ స్పేస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది గైస్ మీకు అసలేం ప్రాబ్లం ఉండదు బూట్ స్పేస్ మాత్రం. ఇంకా మీకు రియర్ పార్సెల్ ట్రే ఉంటుంది. బూట్లో మాత్రం మీకు హాలోజన్ ల్యాంపే ఉంటుంది. ఇంకా హుక్ మాత్రం ఉంటుంది గైస్. ఇంకా స్పేర్ వీల్ మాత్రం మీకు దీని కింద అయితే ఉంటుంది. ఇదైతే ఇంకా మీకు 15-inch టైర్స్. ఇదైతే మీకు బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ దీంట్లో మాత్రం. ఇంకా దీంట్లో మీకు బోస్ స్పీకర్స్ అయితే ఉంటాయి గైస్. ఇక్కడ మీకు సబ్ వూఫర్ ఉంటుంది మీకు. బూట్లో కూడా బోస్ స్పీకర్స్ ఉంటాయి. దానికి మీకు చాలా ప్రైస్ అయితే అవుతుంది.
ఇంకా ఇప్పుడైతే మనం రియర్ డోర్లోకి అయితే వెళ్దాం గైస్. మీకు రియర్ మాత్రం బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ఇంకా మీకు రియర్ డోర్ ఓపెన్ చేసి మాత్రం టోటల్ బ్లాక్ కలర్లోనే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు రెడ్ క్యాలిపర్ ట్రీట్మెంట్, అంటే మీకు ఎన్లైన్ అని, ఇది ఎన్లైన్ వేరియంట్ అని మీరైతే గమనించాలి. ఇంకా మీకు ఇక్కడ చైల్డ్ లాక్ బటన్ అయితే ఉంటుంది గైస్ అక్కడ మాత్రం. ఇంకా పవర్ విండో, డోర్ ఓపెనర్, లాక్ అండ్ లాక్ బటన్, మ్యాగజైన్ హోల్డర్, బాటిల్ హోల్డర్, బోస్ స్పీకర్ అయితే ఉంటుంది. ఇంకా మీకు రియర్ మాత్రం మీకు అయితే స్పేషియస్గానే ఉంటుంది. మీకు బెలెనో అంత లెగ్ రూమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది గైస్. బెలూన్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది. బెలూన్లో బూట్ మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది అంతే. ఇంకా మీకు అండర్ థై సపోర్ట్ డీసెంట్గా ఉంటుంది. లెగ్ రూమ్ కూడా మీకు అయితే స్పేషియస్గానే ఉంటుంది, అదేం ప్రాబ్లం అయితే ఉండదు. స్కూప్ అవుట్ సీట్స్ విత్ మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మాత్రం మీకు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఉంటాయి గైస్. 2 సైడ్స్ మాత్రం మీకు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఉంటాయి దీంట్లో మాత్రం. ఇంకా మీకు బూట్ ఇంటీరియర్లో ల్యాంప్ అయితే ఉంటుంది గైస్, అయితే హాలోజన్ ల్యాంపే. మీకు ఇంకా 4 హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్గా ఉంటాయి దీంట్లో మాత్రం. సెంటర్ హెడ్ రెస్ట్ అయితే ఏమి ఉండదు మీకు. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ ఇవైతే టోటల్ లెదర్ సీట్సే గైస్. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ కింద మీకు 2 కప్ హోల్డర్స్ అయితే ఏం లేవు గైస్. మీకు ఇంకా ఐసోఫిక్స్ అండ్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. ఇవైతే టోటల్ లెదర్ సీట్సే గైస్. మీకు ఇక్కడ ఈ ట్రీట్మెంట్ కూడా మీకు నార్మల్ i20లో ఈ ట్రీట్మెంట్ అయితే రాదు, ఓన్లీ ఎన్లైన్ ట్రీట్మెంట్లో మాత్రమే ఈ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఇంకా ఇదైతే మనం క్లోజ్ చేద్దాం. మీరు సీట్స్ని మాత్రం టోటల్ బెంచ్ ఫోల్డ్ ఆప్షనే ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం. 60-40 స్ప్లిట్ ఆప్షన్ అయితే ఏముండదు. ఇంకా హంప్ మాత్రం ఇంత ఉంటుంది గైస్. మీకు మాత్రం కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది 3 మెంబర్స్ కూర్చోవాలంటే. ఇంకా మీకు రియర్ ఏసీ వెంట్స్ పైన కూడా రెడ్ క్యాలిపర్స్ ట్రీట్మెంట్ అవుతుంటుంది. ఇంకా మీకు ఇక్కడ స్టోరేజ్ స్పేస్, చార్జర్, USB చార్జర్ అయితే ఉంటుంది. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంక ఇప్పుడైతే మనం ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్కి అయితే వెళ్దాం. ఇంకా మీకు డ్రైవర్ సైడ్ మాత్రం రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంటుంది. కో డ్రైవర్ సైడ్ అయితే మీకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఏమి ఉండదు గైస్ దీంట్లో. మీరు అయితే ఇది 14 lakhs బిట్ తీసుకుంటున్నారు గైస్, బట్ మీకు దీంట్లో మాన్యువల్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఉంటే చాలా బాగుంటుండే. ఇంకా మీకు దీంట్లో మాత్రం మీకు క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అండ్ లాక్ బటన్ అయితే ఉంటుంది గైస్ డ్రైవర్ సైడ్ మాత్రం. ఇంకా మీకు ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉంటాయి. మీకు ఇదైతే 1 టచ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది గైస్, అయితే యాంటీ పించ్ ఉంటుంది. అదే మీకు N6 వేరియంట్లో మాత్రం 1 టచ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, బట్ యాంటీ పించ్ అయితే ఏమి ఉండదు. ఇంకా మీకు లాక్ అండ్ లాక్ బటన్, ORM కంట్రోల్స్. ORM మాత్రం మీరు పవర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, పవర్ ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు గైస్. ఇంకా మీకు ఇక్కడ క్రోమ్ మళ్ళీ రెడ్ ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్, బోస్ స్పీకర్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ కూడా మీకు ట్విట్టర్ అయితే ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం మీకు పుష్ స్టార్ట్ బటన్ ఏ ఉంటుంది. మీకు ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది, అయితే మీకు రియర్ కెమెరా వ్యూ కోసం. ఇంకా హెడ్ ల్యాంప్ లెవెలర్ అయితే ఉంటుంది గైస్ మీకు. ఇంకా మీకు డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం. మీకు స్టీరింగ్ వీల్ మాత్రం లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. మీకు దీనిపైన కూడా ఎన్లైన్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది గైస్. ఇంకా స్టీరింగ్ వీల్ పైన మోడ్స్ అయితే ఇవి టోటల్ మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ గైస్. ఈ బటన్స్ మాత్రం ఇప్పుడు చాలా బాగున్నాయి, మీకు ప్రీవియస్ మోడల్ ఇంత బాగోవు. ఇంకా మీకు ఇక్కడైతే టోటల్ క్రూయిజ్ కంట్రోల్ అయితే ఉంటుంది దీంట్లో. ఇంకా మీకు ఇక్కడ MID కంట్రోల్ చేసుకోవడానికి. ఇంకా దీంట్లో మాత్రం మీకు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్సే ఉంటాయి గైస్, ఇందాకే చెప్పాను నేను. ఇంకా ఆటోమేటిక్ వైపర్స్ అయితే ఏముండవు, మీకు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఏముండవు. ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఉంటాయి గైస్, అయితే DCT. ఇంకా మీకు ప్లస్ అంటే అప్ షిఫ్ట్ మీరు మాన్యువల్గా షిఫ్ట్ చేసుకోవచ్చు, మైనస్ అంటే డౌన్ షిఫ్ట్ అవుతుంది. ఇంకా స్టీరింగ్ వీల్ మాత్రం మీకు టిల్ట్ అడ్జస్టబుల్ మాత్రమే ఉంది గైస్, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఏం లేదు. ఇంకా మీకు MID మాత్రం ఇలా ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం. టోటల్ డిజిటల్ MID గైస్, ఇది మాత్రం చాలా బెస్ట్ ఫీచర్, బట్ ప్రైస్ మాత్రం ఓవర్ ప్రైజ్డ్ అంతే. ఇంకా మీకు ఇక్కడ స్పీడోమీటర్, RPM మీటర్ అయితే ఉంటుంది. ఇది మాత్రం మీకు మల్టీ ఇన్ఫర్మేషన్ గైస్, ఇక్కడ మాత్రం మీరు దీంతో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే, ఓడోమీటర్ అయితే చూపిస్తుంది. ఇప్పటికి 510 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసింది. ఇంకా మీకు టైర్ ప్రెషర్ మానిటర్, డ్రైవ్ టు డిస్ప్లే, యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇలాంటి ఫీచర్స్ అయితే చూసుకోవచ్చు మీకు దీంట్లో మాత్రం. చూడండి గైస్, 6.7 km/L యావరేజ్గా. అంటే మీకు సిటీలో డ్రైవింగ్, ఇదైతే టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి దీని అయితే అంత అయితే ఇవ్వదు గైస్, మీకు కొంచెం ఎక్కువగానే ఇస్తుంది ఇదైతే. ఇంకా ఇది గైస్ MID మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా స్పోర్టివ్గా ఉంటుంది, చాలా ఫీల్ ఉంటుంది గైస్ మీకు దీంట్లో నడుపుతుంటే. బట్ దీంట్లో మీకు డీజిల్ ఇంజన్ కూడా ఆఫర్ చేస్తే చాలా బాగుంటుండే ఎన్లైన్లో మాత్రం. ఇంకా మీకు డ్రైవర్ సైడ్ సన్ వైజర్కి మాత్రం వ్యానిటీ మిర్రర్ అయితే ఏమి ఉండదు గైస్. మీకు కో డ్రైవర్ సైడ్ మాత్రం వ్యానిటీ మిర్రర్ అయితే ఉంటుంది, లైట్ అయితే ఏమి ఉండదు. ఇంకా దీంట్లో బెస్ట్ అంటే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి గైస్. మీకు సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి దీంట్లో. అదే మీకు N6 వేరియంట్లో మాత్రం 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీకు టచ్ స్క్రీన్ మాత్రం 10 inch టచ్ స్క్రీన్. నాకు i20లో నచ్చింది ఇది
హ్యాచ్ బ్యాక్ మెయిన్గా హ్యాచ్ బ్యాక్లో కూడా మీకు అయితే 10 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. మీకు 20 lakhs 25 lakhs పెట్టినా కూడా మీకు ఇంత పెద్ద టచ్ స్క్రీన్ అయితే కొన్ని వాటిలో రాదు. టచ్ స్క్రీన్ అయితే ఇది గైస్, మీకైతే దీంట్లో ఇన్బిల్ట్ నావిగేషన్ అయితే ఉంటుంది. మీకు నావిగేషన్ అయితే ఇక్కడ నుంచే చూసుకోవచ్చు. మీరు అంత ఫ్లూయిడ్గా అయితే లేదు గైస్. ఇంకా ఇవి గైస్ దీంట్లో మాత్రం మీకు నావిగేషన్, మ్యాప్, ఫోన్, బ్లూ లింక్, రేడియో, వాయిస్ మెమో, సెట్టింగ్స్, మాన్యువల్ ఇవన్నీ ఉంటాయి గైస్. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ వర్క్ అవుతాయి దీంట్లో మాత్రం. ఇంకా కింద మాత్రం టోటల్ మీకు ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్సే గైస్. ఇవి మాత్రం మీకు ఇక్కడ కూడా రెడ్ ట్రీట్మెంట్ అవుతుంది. ఈ రెడ్ ట్రీట్మెంట్కి అయితే చాలా ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేసి ఉంటారు. ఇంకా దీంట్లో మీకు ఫుల్లీ ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది గైస్. మీకు జస్ట్ ఆటో ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. ఫ్యాన్ స్పీడ్ అయినా అదే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా కింద మాత్రం మీకు USB ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. ఇంకా కింద మీకు ఇక్కడ 12 volt సాకెట్ అయితే ఉంటుంది. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం. ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఇంకా ఇదైతే DCT గైస్. మీకు దీంట్లో IMT కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ DCT ఈజ్ ద బెస్ట్. ఇంకా మీకు N6లో మాత్రం ఓన్లీ IMT మాత్రమే అవైలబుల్ ఉంటుంది. N8లో మాత్రం మీకు DCT కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా హ్యాండ్ బ్రేక్ ఎడ్జ్లో క్రోమ్ టిప్డ్ అయితే ఉంటుంది. పక్కన మీకు 2 కప్ హోల్డర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీకు సెంటర్ ఆమ్రెస్ట్ మాత్రం చూడండి, స్లైడబుల్ ఆమ్రెస్ట్. మీకు అకార్డింగ్ మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా కింద మీకు స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ గ్లో బాక్స్ స్టోరేజ్ స్పేస్ మాత్రం మీకు డీసెంట్గా ఉంటుంది. ఇదైతే మీకు కోల్డ్ గ్లో బాక్సే. మీకు ఇక్కడ మీరు వాటర్ బాటిల్స్ ఏమన్నా కూల్ చేసుకోవచ్చు గైస్. ఇంకా దీంట్లో మీకు ఆటో డిమ్మింగ్ IRVM ఉంటుంది గైస్. మీకు ఇక్కడ బ్లూ లింక్ కనెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇంకా మీకు టోయింగ్, ఇంకా ఎమర్జెన్సీ అసిస్టెంట్ సర్వీస్ అయితే ఉంటుంది. ఇంకా మీకు సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ పక్కన 2 ల్యాంప్స్ అయితే ఉంటాయి. అవైతే టోటల్ హాలోజన్ ల్యాంప్సే. ఇంకా మీకు సన్ రూఫ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇలా అయితే మీరు సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇది గైస్ దీంట్లో మాత్రం మీరు 14 lakhs బిడ్ తీసుకుంటే మీకైతే ఇదే కార్ వస్తుంది. బట్ బెటర్ గైస్, మీకు దీనికంటే క్రేటా తీసుకుంటే చాలా బెస్ట్ ఫీచర్ గైస్. మీకు సేమ్ మైలేజ్ వస్తుంది. మీకు SUV ఇంకా మీకు బెటర్ ఫీల్ ఉంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇంకా ఇప్పుడు మనం హెడ్ ల్యాంప్స్ అయితే ఆన్ చేసి చూపిస్తాను గైస్ నేను ఒకసారి.